పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి అమ్మవారి దీక్ష స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ దీక్షని కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు అనేది ఏమన్నా మీకు ఐడియా ఉందంటారా? దీనిపైన ఏమంటారు? ఇంకా అప్పుడే రాదు. అయ్యప్ప దీక్ష వచ్చినప్పుడు ముమ్మరంగా మన వాళ్ళంతా కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి కంప్లీట్గా అయ్యప్ప స్వామికి వెళ్తుంటే దానికి చెక్ పెట్టడానికి రాచకొండ కామేశ్వర శర్మ గారని నేను స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలోనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అంతా ఎర్ర బట్టలు వేసుకోవడము, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ముసలి వాళ్ళు వేసుకోవచ్చు. భవానీ జై భవానీ జై జై భవానీ అంటూ సేమ్ ఆన్ పార్ విత్ అయ్యప్ప స్వామి దీక్షల్లాగా ఈక్వల్గా చేశారు. మంచి ఫేమస్ అయింది. ఆ తర్వాత దేవస్థానానికి వాళ్ళకి గొడవలు అయ్యి అతనికి నా కళ్ళ ముందే జరిగినాయి అవన్నీ. దేవస్థానం వాళ్ళు సపరేట్ దీక్ష పెట్టుకున్నారు, ఈయన కిందకు వచ్చి పెట్టుకున్నాడు హోమాలు చేసుకోవడం. అంటే ఆ విధంగా భవానీ దీక్ష 2 పార్ట్స్ కింద అయిపోయి ఓకే దేవస్థానం కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. వాళ్ళ దీక్షలు వేసుకున్న వాళ్ళు కుదిరిన వాళ్ళు బెజవాడ వస్తారు. అలా దాన్ని చూసి శివుడి దీక్ష అని వచ్చింది, శివ దీక్ష అని. అలాగే హనుమాన్ దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, సాయిబాబా దీక్ష అని రకరకాలు వచ్చింది. అవే స్టాండ్ కాలేకపోయింది, అంత మెజారిటీని తెచ్చుకోలేకపోయారు. ఒకటే ఏంటంటే భవానీ దీక్ష కాకుండా దుర్గా దీక్ష అని ఇంకొక ఏరియాలో మనకి మహారాష్ట్రలో మళ్ళీ దుర్గా దీక్ష అని ఉంది. రకరకాల దీక్షలు ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మొన్నే స్టార్ట్ చేశారు కాబట్టి ఇది వారాహి దీక్ష కొంతమంది వేస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది భవానీ దీక్షలాగా ఆయన కనుక సీరియస్గా కనుక చేస్తున్నట్లయితే భవానీ దీక్షలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రూపాంతరం చెందడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే, అంటే మిగిలిన దీక్షలకి ఈ దీక్షకి ఏదైనా తేడా ఉందంటారా? అన్ని దీక్షలు ఒకటే ఇంచుమించుగా. బ్రహ్మచర్యము, ఉపవాసము, నేల మీద నిద్ర, పరోపకార సేవ, ధర్మ చింతన, ఆధ్యాత్మిక చింతన, అలా మనము ఈ యొక్క రూల్స్ యమ నియమ కంపల్సరీ. పూజ చేసేవాడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ మంత్రజపం చేసినా, డైరెక్ట్ దీక్ష చేసినా, డైరెక్ట్ పూజలు చేసేసినా రాదు రిజల్ట్. ఫస్ట్ యమ నియమాలు, ఆస్తేయాలు, ఇవన్నీ పాలసీస్ పాటించాలి. అది ఏమిటి అంటే 11 ప్రిన్సిపల్స్ అంటాం. నీట్నెస్, ఆ తర్వాత టాకింగ్ లెస్, మెయింటైనింగ్ సైలెన్స్గా ఉండడం, నిశ్శబ్దము, ఇవన్నీ కూడా రూల్స్లో భాగం. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడము, ఉపవాసము, జాగరణ, ఇలా ఏవైతే నియమాలు ఉన్నాయో అవన్నీ ఆనంద్ మార్గ్ ఆశ్రమం క్లియర్గా, ప్రతి ఆశ్రమం కూడా క్లియర్గా కాండక్ట్ ఆఫ్ రూల్స్ అంటారు వాటిని. అంటే మంచినీళ్లు తాగేటప్పుడు కూడా నుంచొని తాగకూడదు. దీక్షలో ఒక నియమం, కూర్చొని తాగాల. ఎందుకనంటే సైంటిఫిక్గా నుంచొని తాగితే హైడ్రోసిల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, మన యొక్క వరి బీజాలు పాడవడానికి అవకాశాలు ఉంటాయి. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అలాగే ఈ దీక్షలో ఒక రోజున ఏకాదశి కనుక వచ్చినట్లయితే అందులో నిర్జల ఉపవాసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వితౌట్ వాటర్ ఉండాల్సినటువంటి రోజు ఉంటుంది ఆ రోజు.